నూనెలను తయారు చేసేదానికి ఎద్దు తిరుగుతున్న కట్టెగానుగల నూనెలు అన్ని నూనెల కంటే సంపూర్ణంగా ఆరోగ్యాన్ని మీకు ఇస్తాయని మొన్న వెర్రి నువ్వులు అని ఒక పదార్థం ఉందండి. వెర్రి నువ్వులు అందరూ మర్చిపోయారు. వెర్రి నువ్వులు అంటే పిచ్చోడు ఎవడో మాట్లాడుతున్నాడని నన్ను చూశారు. నిజంగా వెర్రిని బాగు చేసే వెర్రి నువ్వుల నూనె. మొన్న ఒక అమ్మాయి 18 సంవత్సరాల అమ్మాయి ఇలా బుద్ధిమాంద్యంగా పుట్టి మందులు వేసుకొని చివరికి ఎలా తయారైందంటే అమ్మ నాన్నను చూస్తే కొరకటం, పీకటం, కత్తులు చేతులు ఉంటే పెట్టుకొని అలాంటి పిచ్చి పట్టిన అమ్మాయి వెర్రి నువ్వుల నూనె 6 వారాలు ఉదయం లేచి తాగించి అండుకొర్రలు సామెలు 2 రోజులు మిగిలిన దాన్ని తినడం మొదలు 6 వారాల్లోనే ఇంతవరకు జస్ట్ ఎస్టర్డే వచ్చింది అమ్మాయి. 8 వారాల క్రితం వచ్చింది. 6 వారాలుగా వాళ్ళు ఇలా తయారు చేశారు. షీ హస్ నాట్ గాట్ ఈవెన్ ఎ సింగిల్ ఇన్సిడెంట్ ఇన్ ద లాస్ట్ 3 weeks. ప్రతిరోజు క్షణం గండంలో గడుపుతున్న అమ్మా నాన్నలు గడిచిన 3 వారాలుగా సంతోషంగా రాత్రంతా నిద్రపోతున్నాం సార్ అని వచ్చి వాళ్ళ ఆనందానికి అవధులు లేవు. అంతేకాకుండా అమ్మాయి ఆటిస్టిక్ కిడ్, అంటే అమ్మాయికి గ్రహణ చాలా ఉంది కానీ జ్ఞాపకం ఉండదు. ఏదైనా ఆ విషయంలో అడిగితే టక్ అని చెప్పేస్తాం. ఇప్పుడు దాన్ని మెల్లిగా ప్రజ్ఞాపూర్వకంగా ఆ అమ్మాయి అద్భుతమైన ఆ గ్రహణ శక్తిని మార్చుకుంటూ రండి అని చిన్న ట్రిక్ చెప్తే ఈ దినం ఉదయం ఫోన్ చేసింది వాళ్ళమ్మ. ఎప్పుడూ చెప్పండి ఆ అమ్మాయి, అమ్మ నువ్వు ఆ వడ అంత బాగా చేస్తావు మళ్ళా చేసి పెట్టమ్మా అని అడిగిందట. అంటే వాళ్ళ అమ్మా నాన్నకి ఈ అమ్మాయి ఆ వడ తినింది జ్ఞాపకం లేదు, చేసింది జ్ఞాపకం లేదు. కానీ అంటే ఎప్పుడో ఇంత భయంకరమైన పిచ్చిలోనూ ఆ అమ్మాయికి అది జ్ఞాపకం ఉంది, దాన్ని కావాలి అని ఉదయం అడిగిందని వాళ్ళ అమ్మ సంతోషంతో నేను అమ్మ వెళ్తున్నాను అని చెప్తుంటే కూడా వినండి సార్ అమ్మ నాకు ఇక్కడ వేరే వాళ్ళు ఉన్నారు కాసుకొని వస్తున్నారు అంటే లేదు సార్ ఈ మాట వినాలి. ఏం వడ చేసావమ్మా అని నేను అడగాలట. ఏం వడ చేసావమ్మా అని అడిగితే ఆ డిల్ వీడు శనగపిండి శనగలు నానబెట్టి దాన్ని మిక్సీలో అర్ధం అంటే పూర్తిగా గ్రైండ్ చేయకుండా కొద్దిగా బెడలుగా ఉన్నట్టు గ్రైండ్ చేసి దానికి కొద్దిగా అల్లము తెల్లవాయలు వేసి ఆ డిల్వీడి వేసి కొద్దిగా ఊదుల పిండి వేసి అంటూ వచ్చేదానికి అలా కనిపించేసి దాన్ని ఇలా చేతులతో కడుపుల్లాగా వేసి నూనెలో వేయించి అలాంటి వడలు చేసి పెడితే అది జ్ఞాపకం పెట్టుకుని చేయమనింది అని చెప్పి ఆవిడ నాకు